అమ్మ ఎప్పటికీ రిటైర్ అవ్వదు. తన చేతులు అలసిపోవచ్చు, జుట్టు తెల్లబడచ్చు, కానీ తన పిల్లల కోసం ఆలోచించే హృదయం ఎన్నడూ అలసిపోదు. ఆమె ప్రార్థనలు ఆగవు, ఆమె ప్రేమ తగ్గదు. వారి కోసం ఆమె చేసే త్యాగాలకు అంతు ఉండదు. ఇల్లు నిశ్శబ్దంగా మారిన, పిల్లలు దూరంగా వెళ్ళినా వారి కోసం తన హృదయం కొట్టుకుంటూ ఉంటుంది. దేవుడు ప్రేమ గురించి వర్ణించినప్పుడు తల్లి ప్రేమతో పోలుస్తున్నాడు. అంతగా ప్రేమించే తల్లిని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ గౌరవించాలి, సన్మానించాలి అని ప్రేమతో కూడిన ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. నువ్వు ఊరుకో అమ్మా, నీకు అసలు ఏం తెలీదు అని ఒకసారి చికాకు పడుతుంటారు. ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు, నీ అంత జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ గౌరవం ఇవ్వాలి. నీ తల్లితో ఎలా మాట్లాడుతున్నావు? నీ తల్లి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా తల్లి నన్ను అంతగా ప్రేమించే వ్యక్తి కాదని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ తల్లిని సన్మానించాలి, గౌరవించాలి.